అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాజుకుంటున్న రాజకీయ వేడి ప్రస్తుతం అయితే చల్లబడింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లతో కూడా క్లోజ్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో చూస్తే ప్రజా తీర్పుకు సంబంధించిన దాంట్లో చూస్తే మాత్రం కొంచెం ఏదైతే మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చాలా గడ్డు కాలమే రాబోతుందా, లేకపోతే ఈ రాజకీయ సరళిని ఒకసారి పరిశీలిస్తే యువత ఎటువైపు ఉంది, అసలు ఈ పార్టీ మళ్ళీ రీట్రైవ్ కావడానికి ఏమేం చేయాలి, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఓయూ నుంచి బీఆర్ఎస్వి సెక్రటరీ అయినటువంటి రాజేష్ నాయక్ మనతో ఉన్నారు. అసలు ఈ బీఆర్ఎస్ భవితవ్యం ఎట్లా ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఏ విధంగా బౌన్స్ బ్యాక్ కాబోతున్న దాని మీద కూడా అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. మొత్తానికి ఒక ఏమంటారు, ఒక స్తబ్ద పరిస్థితిలోకి వచ్చేసినామా అంత ఈ ఎలక్షన్ వేడి నుంచి మొత్తం వచ్చేసి ఏమంటున్నారు మరి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏమనుకుంటుంది, ఓయూ నుంచి బీఆర్ఎస్వి ఏమనుకుంటుంది, అసలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం? రేపటి రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నట్టు ఎటువంటి ఏమైతే ఉన్నాయో వాటిని రేపటి రోజున ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అడగదలుచుకుంటుంది, అడుగుతుంది కూడా. ఎందుకనంటే నాడు ఉద్యమంలో సమయంలో కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాల మీద ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ. రేపటి రోజున వీళ్ళు చేస్తున్న యొక్క ధోరణి, వ్యవహరిస్తున్న శైలిని చూస్తే ప్రజల తరపున నిలబడి కొట్లాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనేది 100% మనం డిసైడ్ అవ్వాల్సిందే. రైట్. అంటే వస్తున్న ఫలితాలను చూస్తుంటే మనం అంటే మొన్న ఎంపీ ఎలక్షన్ సంబంధించి దాదాపు జీరో, అంటే ఈ 24 సంవత్సరాల ఈ బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఏ రోజు కూడా అసలు మనకు చట్టసభలకు సంబంధించి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా ఫస్ట్ టైం ఉన్నాం. ఎట్లా అనుకుంటున్నారు మరి, ఏమనుకుంటున్నారు పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది? క్యాడర్ ఎప్పుడు బలంగా ఉన్నది. నాయకుడు, మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ అనేటోడు బలమైన నాయకుడు ఉన్నాడు. ఎటువంటి భయం, భేషజాలు, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాడు ఉద్యమం టైంలో కూడా రెండు ఎంపీలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని, అంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని బౌండరీలతో సహా తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. శూన్యం నుంచే సునామీ సృష్టించినవాడు. ఇవాళ ఏదో వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ కలిసి నాడిన ఆటకంలో కొంత మాకు వెనక కొన్ని సీట్లు రాకపోవడం జరిగింది తప్ప ఏం లేదు. వాళ్ళు మ్యూచువల్గా సీట్ల పంపిణీ చేసుకున్నారు, అంతే. మ్యూచువల్గా సీట్ల పంపిణీ జరగడంతో మాకు కొంత నష్టం జరిగింది. అలా అని చెప్పేసి మేము ఏదో వెనకంజన వేయాల్సిన అవసరం లేదు. ప్రజల కోసము, ప్రజల తరపున మేము పోరాటానికి రెడీగా ఉన్నాము. రైట్. మొన్న ఈ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంచెం సంస్థాగతంగా పార్టీకి అవి వేయలేదు, కమిటీలు వేయలేదు, బీఆర్ఎస్వి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి కొన్ని టాక్స్ ఉన్నాయి. లేదా అట్లాంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. అది లెక్కలు ఉన్నాయి, మా సభ్యత్వాలు ఉన్నాయి, మాకు వచ్చిన డబ్బులు కూడా ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లో పెట్టేశాను కదా కేసీఆర్. ఎక్కడ ఎవరిని పట్టించుకోకుండా ఇవాళ బీఆర్ఎస్లో పనిచేసిన విద్యార్థి నాయకులకు ఎమ్మెల్యేలను చేసిండు, పార్లమెంటుకు పంపిండు. హాస్టల్ నుంచి వెళ్ళి పార్లమెంటుకు పంపిన ఘనత ఎవరికైనా ఉన్నదంటే అది కేసీఆర్ గారికి. ఈరోజు ఉస్మానియా మీద వాళ్ళు ఎటువంటి నిర్లక్ష్యం చూపిస్తున్నారో తెలుసు కదా. ఉద్యమకారులకు కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యని దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదే ఉద్యమం నుంచి బల్లూరు వెంకటకి ఎమ్మెల్సీ చేసిరుగా. ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధం లేదు భయ్య. లేదా ఉస్మానియా యూనివర్సిటీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఈజ్ ద అన్ఫిట్ క్యాండిడేట్. ఆయన ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షాన కొట్లాడింది లేదు. వాళ్ళ ఎజెండా ఏంది, కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, అట్లా తిట్టి హైలైట్ అయిన వాళ్ళు తప్ప వాళ్ళు ప్రజల పక్షాన కానీ విద్యార్థుల పక్షాన కానీ అవగాహన లేని నాయకులు వాళ్ళు. ఇలా మీకు కోకొల్లలుగా చెప్తా, బాల్కా సుమన్ అయితేనేమి, యాదరి కిషోర్ అయితేనేమి, దూదిమెట్ల బాలరాజు అయితేనేమి, గువ్వల బాలరాజు అయితేనేమి, మొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయితేనేమి, కిషోర్ మనం చిరుబల్ల రాకేష్ అయితేనేమి, బీసీ కమిషన్లో 2-3, ఎస్సీ ఎస్టీ కమిషన్లో 2-3, అలా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చాలా యువతను ప్రోత్సహించారు. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో కూడా వీళ్ళు కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేటోడు వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసాడు. కనీసం సోయి ఉన్నది. ఇవాళ విద్యార్థుల కోసం వాడుకున్నారు విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ వాడుకొని ఇవాళ 64 సీట్లు వచ్చినాయి. నువ్వు ఏ రకంగా గుర్తించినావు? నువ్వు ఎక్కడ గుర్తించిన దాఖలాలు లేవు. రిప్రజెంటేషన్లు ఇస్తారు వాళ్ళు. రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే పదవులు ఇచ్చింది కేసీఆర్. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు.
ఇదే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధాన అంశం. దానికి చాలామంది నిరుద్యోగులు అయితేనేంది, లేకపోతే వాళ్ళందరూ కొంచెం టెంప్ట్ అయినమాట వాస్తవం. ఈరోజు కాంగ్రెస్ వైపు మళ్ళినమాట వాస్తవం. ఏమనుకుంటారు అసలు ఇప్పుడు ప్రస్తుతం వచ్చి 6 నెలలు అయిపోయింది? వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. మేము ఫిబ్రవరి 1కే ఫిబ్రవరి 1కే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మెగా డిఎస్సి 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి చేస్తానన్నాడు. ఏది కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఓకే. స్వయంగా సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ఇక్కడ మన హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి ఏం మాట్లాడింది అంటే, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తాం మేము అన్నాం. ఇక్కడ వరకు మేము ఇవాళ బట్టి విక్రమార్క ఒక డిప్యూటీ సీఎం ఉండి మేము ఎక్కడ చెప్పినాం మా హామీలు లేవని అంటాడు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. వాళ్ళు చేసింది ఏంది? కనీసం విద్యార్థులకు నువ్వు గ్రూప్ 1 అన్నావు, ఏది ఎక్కడ లేదు. కనీసం అంటే కనీసం ఒక విద్యార్థుల పక్షాన నిలబడింది లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన నోటిఫికేషన్లు, బీఆర్ఎస్ పార్టీలో రాసిన ఎగ్జామ్స్కి వీళ్ళు ఇవాళ పత్రాలు ఇచ్చారు, లైన్ నిలబెట్టి పత్రాలు ఇచ్చారు. 30,000 ఉద్యోగాలు. అరే భయ్, మా దాంట్లో మేము రిక్రూట్ చేస్తే నువ్వు ఇలా పత్రాలు ఇచ్చి మాకు పుట్టినానంటే ఇది గమ్మత్తైన విషయం. అసలు ఎట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులు కానీ యువత కానీ ఇవాళ నవ్వుకుంటుళ్ళు, ఇది ఎక్కడ గవర్నమెంట్ అయ్యా బాబు, మేము ఏదో చేస్తారని వీళ్ళకి ఓటేస్తే ఇవాళ మా నోట్లో ముట్టి కొట్టిరని వాళ్ళు ఉన్నారు. మీరు కెమెరాలు పట్టుకొని వెళ్ళండి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో, మీకే తెలుస్తాయి కదా. అవునవును, మేము వెళ్ళిన సందర్భంలో వాళ్ళు కూడా ఈ డిఎస్సికి సంబంధించిన దాంట్లో ఫీజు పెంపులు ఇవన్నీ కూడా చాలా సఫర్ అయితే అవుతా ఉన్నారు. ఎట్లా ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఉస్మానియా యూనివర్సిటీ, ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైంది? మళ్ళీ ఏదో ఫేక్ సర్క్యులర్లు అంటున్నారు, ఏదో అది కేసులో పాలవుతా ఉన్నారు. లేదు, అది రైట్ సర్క్యులర్. అది రైట్ సర్క్యులర్. ఆ రోజు మా క్రిషాంక్ కానీ మాకు సంబంధించిన పార్టీ నాయకుడు క్రిషాంక్ రైట్ సర్క్యులర్, దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని ఫోర్జరీ చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. దాని మీద నిలదీస్తే ఆయన పాపం జైలుకు పంపించిన దాఖలాలు ఎప్పటి రోజున అది కోర్టులో ఉన్నది. దాని తీర్పు వచ్చిన తర్వాత అది 100% ఫేక్ అనేది అయితే 100% వచ్చేస్తుంది. రైట్. దీంతో పాటు అన్న ఒకటి చెప్తాం మీకు, వీళ్ళు ఏదో మార్పు 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 అని అంటారు. బట్ మేము బీఆర్ఎస్ పార్టీగా 160,000 ఉద్యోగాలు నింపింది. 160,000 ఉద్యోగాలు నింపి 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాయించింది. కానీ వీళ్ళు ఇచ్చింది మొన్న వీళ్ళ గవర్నమెంట్లో వాటికి ఇచ్చి వాళ్ళ దాఖలాలు వేసుకున్నారు. కానీ అవన్నీ గమనిస్తూ ఉన్నారు విద్యార్థులు. మీకు లెక్కలు చెప్తాను, ఉత్తి వేగంగా చెప్పుకోండి, నేను లెక్కలు చెప్తాను. ఏంది అని అంటే, మార్పు అనేది ఏందనేది మార్పు బిఫోర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్నన్నా జస్ట్ 5. ఆఫ్టర్ తెలంగాణలో 26. అంటే ఇది మార్పు. రైట్. అప్పుడు గురుకులాలు ఎన్ని? బిఫోర్ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు 298. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు 1022. ఇది కాదంటారా? ఇది మార్పు. ఎట్ ద సేమ్ టైం అప్పుడు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు 0. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా, అప్పుడు 0. ఇప్పుడు 85. ఇది కాదా మార్పు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 85. నాడు 5 MBBS కాలేజీలల్లా MBBS సీట్లు ఎన్ని అన్నా అంటే 850, జస్ట్ 850. ఇప్పుడున్న MBBS సీట్లు 3,915. ఇది కాదా మార్పు? మళ్ళా మీకు ఇంకా గమ్మతని చెప్పి నర్సింగ్ కాలేజీలు ఎన్నన్నా అప్పుడు 5, జస్ట్ 5. ఇప్పుడు 23. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు అప్పుడు ఎన్ని? 146. ఇప్పుడు 737. అప్పుడు ఐటీ ఎగుమతులు మన హైదరాబాద్లో ఐటీ ఎగుమతులు 57,256 కోట్లు అయితే ఇప్పుడు ఐటీ ఎగుమతులు 2,41,000 దాటిపోయిందన్న. అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది అది. ఇది మార్పు. వీళ్ళేదో ఉత్తగా వచ్చి బయటికి వచ్చి ఏదో గోబెల్స్ ప్రచారం చేస్తారు, అది కాదు. నాడు బస్తీ దవాఖానాలు ఎన్న హైదరాబాద్లో 0. ఇప్పుడు బస్తీ దవాఖాన 496. అని అంటే పేద ప్రజలకు ఆరోగ్యానికి దగ్గర చేసాడు కేసీఆర్. ఎట్ ద సేమ్ టైం నాటి జీడిపి ఎంత? తెలంగాణ రాష్ట్ర నాటి జీడిపి 3,78,000. ఇప్పుడు 13,28,000 జీడిపి. ఓకే. నెక్స్ట్ ఐటీ ఉద్యోగాలు అప్పుడు ఎంత? 3,23,000. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు 9,05,000. అంటే డ్రాస్టిక్ చేంజెస్ ఎంత పెరిగింది?
అది ఈ పాలన చేయాలనే ఒక సంకల్పం సోయి ఉండాలి మనిషి. అంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. అప్పుడే ఇలాంటి మార్పులు జరుగుతాయి. నీకు పొద్దుగాలు లేస్తే రియల్ ఎస్టేట్ ఆర్ ట్యాక్స్ అని ఇంకో ట్యాక్స్ అని అది వసూలు చేసుకుంటుంటే గిట్లాంటివి రావు. కేసీఆర్ అనేటోడు ఇవన్నీ చేసిండు కదా, నేను లెక్కలతో వచ్చిన అన్న, ఇవన్నీ చేసిండు కదా, కనీసం దీంట్లో ఒక్కటైనా చేయమను, నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు ముక్కు నెలకు రాస్తా. రైట్, ఇదే అంటున్నాము. ఇంత చేసిన తర్వాత కూడా జనాలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించలేదు అన్న? వాళ్ళు చేసింది ఇగో చూడండి, మీకు ఇంకోటి చెప్తా. వాళ్ళ మేనిఫెస్టో ఇది. ఓకే, వాళ్ళ మేనిఫెస్టో ఇది. 6 గ్యారంటీలు, 420 హామీలు. ఓకే, 6 గ్యారంటీలు ఏమి ఇచ్చిల్లన్నా? మహాలక్ష్మి ప్రతి మహిళకి 2500 రూపాయలు అని చెప్పేసి పాపం మా తెలంగాణ ఆడపడుచులకు ఒక రకమైన ఫోబియాలు ఉంచింది. లేదు, ఇంతవరకైతే 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఆర్టీసీ బస్సులు ఉచితం అన్నారు. దానివల్ల జరుగుతున్న పరిణామాలు మీరు మా అందరూ చూస్తున్నారు. రైతు భరోసా కింద వాళ్ళు ఇచ్చింది ఏంది? 3 హామీలు ఉన్నాయి దాంట్లో. రైతులకు, కౌలు రైతులకు ఎకరాకి 15,000 ఇస్తామన్నాం. ఇప్పటి వరకు ఇచ్చిల్లన్నా? లేదు. కేసీఆర్ ఇస్తున్న 10,000 ఇచ్చే గతి లేదు ఇప్పటి వరకు, కనీసం ఇచ్చే గతి లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం. ఏ అన్న? వరి పంట పండించిన వరి పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం. ఏది? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన సన్నవడ్లకి అంటారు కదా. దీంట్లో ఏం పెట్టిండన్న? వరి పండించిన వరి. దీంట్లో సన్న వడ్లు అని ఉందా? దీంట్లో సన్న వడ్లు అని ఉందా? మీరు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. దీంట్లో సన్న వడ్లు అని ఉందా? ఎక్కడైనా? పండించిన ప్రతి పంట గింజకి మేము 500 బోనస్ ఇస్తామన్నా. ఇప్పుడు దీని గురించి రేపటి రోజున ఇదే అస్త్రం బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే మేము జనాల ప్రతి గడపకి పోతాము, ప్రతి మనిషిని తట్టుతాము, ప్రతి ఒక్కరిని మేము చైతన్యం చేస్తాము. ఓకే, ఇంకా యువ వికాసం కింద, చేయూత కింద వీళ్ళు చేసిన ఘనకార్యం ఇవన్నీ పాపం తెలంగాణ ప్రజలు అమాయకులయ్యి ఇవన్నీ నమ్మి వాళ్ళకి ఏదో ఓట్లు వేసారు. అది కూడా మాకు 1.98 ఏదో ఆ పర్సెంటేజ్ తోటే గవర్నమెంట్ పోయింది. కానీ అప్పటికి రేపటి రోజు తెలుస్తాయి కదా అన్న వీళ్ళ పాలన అనేది. ఇవన్నీ చెయ్యలేదు అనుకోండి, రేపటి రోజున ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతారు? ఊళ్ళల్లో నియోజకవర్గాలకు ఎట్లా తిరుగుతారు? అది ఇప్పుడు మీ మీద బృహత్తరమైన బాధ్యత ఉంటుంది. ఈరోజు పార్టీ చాలా గడ్డు కాలంలో ఉంది. యువత, పర్టికులర్గా యువత, మీలాంటి చదువుకున్న స్టూడెంట్స్ అయితేనేది వీళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎట్లా ప్రణాళిక గడ్డు కాలం అనేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీకి. అంతేనా? ఇవాళ ఉన్న సీఎం ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ తయారు చేసినవాడే. అట్లా లక్షలాది మందిని తయారు చేసిన కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీలో ఆయన జెడ్పీటీసీ. అట్లా ఆయన కేసీఆర్ తయారు చేసినాడే కదా. అట్లా చాలా మందిని తయారు చేస్తారు. రేపటి రోజున యువతకు భవిష్యత్తు ఉన్నదని కేసీఆర్ గారే అన్నారు. దాన్ని ప్రజలల్లో చైతన్యం చేస్తారు, లీడర్షిప్ని తయారు చేస్తారు. మాకు ఇంకా గ్రామాలలో కానీ, మండలాలలో కానీ, నియోజకవర్గాల వారి కానీ, జిల్లాల వారిగా కానీ, రాష్ట్రంలో కానీ బలమైన క్యాడర్ ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, బేసిజాలు లేవు. రైట్. ఇదే విషయంలో ఏం చెప్తాడు ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి? అసలు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, సాధ్యమా? నేను అదే అడుగుతున్నా, సాధ్యమా? అది సాధ్యమవుతుందా? మనము ప్రతి ఇంటికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి నల్లా నీరు, మిషన్ భగీరథ అది తీసేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే నీళ్లు తీసేసేయి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తుండు కదా, కాళేశ్వరం తీసేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకుంటే వీళ్ళు మనం కరెంట్ కింద ఉన్నాం, 24 గంటల కరెంట్ని తీసేయాల్సి వస్తుంది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. కరెంట్ అయితే 100% పోతుంది, దాంట్లో నో ప్రాబ్లం. ఇంకోటి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఇవాళ నువ్వు కూర్చొని పరిపాలన చేస్తున్నా ఆ సెక్రటరీని కూల్చేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకుంటే మనం తిరుగుతున్న ఇవాళ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు తీసేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే ప్రతి జిల్లాకు ఉన్న ఒక మెడికల్ కాలేజీలు తీసేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే జిల్లా కలెక్టర్ ఆఫీసులు తీసేయాలి, ఎస్పీ ఆఫీసులు తీసేయాలి. పరిపాలన ఎవరు తయారు చేసిండు? ఇవాళ మీ ఇప్పుడు నీ గవర్నమెంట్లో ఉన్న మంత్రే కదా చెప్పిండు స్వయంగా. ఏ రాష్ట్రానికి ఒక కలెక్టర్, మన దగ్గర ఉన్న కలెక్టర్ ఆఫీసులు ఒక్కొక్క రాష్ట్రంలో సెక్రటేరియట్ కంటే బ్రహ్మాండంగా ఉన్నాయని అన్నాడు. వాళ్ళు పొగిడిందే, ఇది ఎవరో కాదు, లెక్కలతో సహా వాళ్ళు చెప్పిందే. నీతి ఆయోగ్ లాంటిది కేంద్రం నుంచి సంస్థలు కూడా పొగిడినాయి మన రాష్ట్రాన్ని. అనేక విభాగాలలో మనకు కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు అనేక విభాగాలలో మంచి ఇది వచ్చింది, అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు అది సాధ్యపడదు, సాధ్యం కాదు.
అసాధ్యం అసాధ్యం. అసాధ్యం. కేసీఆర్ అనేటోన్ని చెరిపేయాలని చూస్తే మాత్రం వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు తప్ప అవును అట్లాంటిది ఏం లేదన్నా, ఏముండదు. నో డౌట్. రైట్. ఈరోజు గుండెల్లో ఉన్నాడు కదా ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒక దెబ్బ కాడికైతే వచ్చేసింది. ఏంటంటే మార్పు 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 పేరిట ఏదో రాష్ట్ర గేయం అని చెప్పిర్రు, అదెవరో తీసుకుపోయి ఆంధ్రాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేయించారు. ఆ తర్వాత రాజముద్రలో ఏదైతే వరంగల్ ఈరోజు గుండెకాయ, తెలంగాణ గుండెకాయ అంటే వరంగల్ కళాతోరణాన్ని తీసేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందా మీకు? ఎట్లా సాధ్యమా? ఇప్పుడు రాష్ట్ర గేయాన్ని తీసుకపోయి నువ్వు ఆంధ్రోళ్ళ చేతుల్లో, మనకు ఆంధ్రోళ్ళద్దు, ఆంధ్రోళ్ళ కింద మనం పనిచేసేది ఎందుకు? మన అస్తిత్వము, మన యొక్క ప్రాంతము, మనం అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక ఆంధ్రోళ్ళతోటి నువ్వు మ్యూజిక్ చేయించుడు, అది ఇది ఏందనంటే ఒక హాస్యంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను ఒకటి చెప్తా, తెలంగాణ రాష్ట్రం అనేది అపహాస్యము హాస్యము. ఆ తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ నెంబర్ 1 చేసింది కేసీఆర్. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి ఇంత మంచి గేయం అవసరమా అనే కోణంలో దాన్ని ఎట్లా చేసి పడేశారు అని అంటే ఒక డమ్మీ గేయాన్ని ఇచ్చేద్దామనే ఉద్దేశంతో చేశారు. మీరు వీళ్ళంతా ఏదో భావోద్వేగంలో అందశ్రీ గారు ఏడ్చిరు అనేది ఏదో పెడుతురు. బట్ అందశ్రీ గారు ఏడ్చింది ఏంది అని అంటే ఇంత మంచి గేయాన్ని నేను మొత్తం ఆగం చేసిన కదా అని చెప్పేసి కన్నీళ్ళు తీసుకున్నాడు ఆయన. ఇంత మంచి గేయాన్ని అరే ఎవరి చేతుల్లో పెట్టి నేను ఆగం చేసిన కదా, ఇది బాగాలేదా అని చెప్పేసి ఉద్దేశంతో కన్నీళ్ళు తీసుకున్నాను. వీళ్ళేదో బయట గూబెల్స్ ప్రచారం చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. మీరే అడగండి కవులను, రచయితలను, తెలంగాణలో ఉన్న కవులను, రచయితలను ఎట్లున్నది, మునుపటిది ఎట్లున్నది, ఇప్పటిది ఎట్లున్నది అడగండి. ఇప్పుడు వరంగల్లో ఉన్న కళాతోరణాన్ని తీసేస్తా అన్నాడు, ఇక్కడున్న చార్మినార్ తీసేస్తా అన్నాడు. అయ్యింది చారిత్రక కట్టడాలన్నాయి. ఎట్లా సాధ్యమవుతుంది? నీకు కాకతీయ కళాతోరణం వెనుక ఉన్న రహస్యం అసలు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి తెలుసా? తెలియదు. ఈ వ్యవసాయాన్ని నేర్పించింది కాకతీయులు, గొలుసుకట్టు చెరువులను నిర్మించింది కాకతీయులు, సుసంపన్నమైన పాలన అందించింది కాకతీయులు. అందులో భాగంగానే కేసీఆర్ అనేటోడు ఈ మనది కూడా తెలంగాణ ముందుకు పోవాలా, ఈ రకంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో అట్లా పెడితే దాన్ని తీసేస్తా అంటారు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు వీళ్ళు. ఈ వరంగల్ అనేది ఒక ఆ గడ్డ పోరాటాల గడ్డ. దాన్ని ఆ కాకతీయ కళాతో ముట్టుకుంటే వరంగల్ అట్టుడుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడుగుతుంది. ఇడిచిపెట్టరు, అస్సలు ఇడిచిపెట్టరు దాన్ని. ఏదైనా కూడా ఓయూ నుంచే స్టార్ట్ కావాలి ఉద్యమం అనేది. మనం తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచే చూసినాం. ఇప్పుడు మలి దశ, ఇక తుది దశ ఉద్యమం కాడికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ అస్తిత్వానికి సమస్య వస్తుందని చెప్తా ఉన్నా కదా. ఈరోజు ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఈ ప్రభుత్వం పర్టికులర్గా ముందట ఏంటంటే అసలు ప్రతిపక్షాలపై అంటే దాడులు చేస్తూ ఉన్నారు, కొన్ని దిక్కులు అయితే చంపేస్తూ ఉన్నారు, అవి మనం చూసినాం. ఇంకొన్ని దిక్కుల బైండ్ ఓవర్లు, కేసులు, ఆ తర్వాత కొన్ని ఇది అక్రమంగా వాళ్ళ మీద ఇండ్లు కూడా కొట్టేస్తున్నారు, వార్తలు ఇది ఓట్లేలే అని చెప్పేసి. ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అమ్మ? తెలంగాణ రాష్ట్రం అనేది ఇది చైతన్యం కలిగిన ప్రాంతం. అవును. మనము ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు. మనం ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోని ప్రాంతం ఇది తెలంగాణ ప్రాంతం. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇలాంటి ఘటనలు, ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా కనిపించినాయా మీకు? లేవు. లేదు లేదు. ఇప్పుడు దాదాపు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, సంపూర్ణమైన మెజారిటీ ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ఎక్కడైనా దాడులు జరిగినాయా? లేదు లేదు. ఎవరు ఇండ్ల మీదకి కేసులు అయినాయా? ఎవరినన్నా తీసుకుపోయిర్రా? కానీ ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే టీఆర్ఎస్ పార్టీని మొత్తం నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న ఆట ఇది. అలాంటి ఆటలో జనాలు చాలా చైతన్యవంతులు ఇక్కడ గమనిస్తున్నారు. వీళ్ళను తొక్కితే పాతాళానికి, అదో పాతాళానికి వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు ఇచ్చిన హామీ. నేను ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, పీజీలో గోల్డ్ మెడలిస్ట్. నేను ఇవన్నీ హామీలు వీళ్ళు నెరవేర్చాలంటే అన్న ఒక 4-5 రాష్ట్రాల బడ్జెట్ కావాలి. ఇవన్నీ నెరవేర్చలేరు ప్రతిదీ. కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు ఎట్లో గడుపుతారు వీళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్ అనేది 100 సంవత్సరాల వరకు ఈడ కనబడదు. అస్సలు 100 సంవత్సరాల వరకు బిల్కుల్ కనబడదు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లున్నాయి. మరి జనాలు చైతన్యం ఉంది ఇప్పటికే అన్న. పాపం ఎందుకు అయ్యో కేసీఆర్ను పోగొట్టుకున్నాం, మనము కేసీఆర్ని పోగొట్టు, ఆయన ఉంటే బాగుండేది, కరెంట్ ఉండేది, నీళ్లు ఉండేది అనేది ఆలోచనలో పడ్డారు జనాలు. పడ్డప్పుడు కొంచెం అంత ఇంత ఎంపీ ఎలక్షన్లో కొంచెం ఇంపాక్ట్ చూపించాలి.
ఎంపీలో వీళ్ళు డ్రామా ప్లే చేసిండు అన్న చెప్పాక అన్న మీకు. వీళ్ళు మ్యూచువల్గా సీట్ల పంపిణీ చేసుకున్నారు. అచ్చా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన సొంత ఊర్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్న. లెక్క తీసుకోండి మీరు. కొడంగల్లో రేవంత్ రెడ్డి పుట్టిన ఊళ్ళే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దాని వెనక రహస్యం ఏంది? నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 1,20,000 చేంజ్ సబ్జెక్టివ్ కరెక్షన్ అంత వస్తే ఇవాళ 84,000 ఏమో అంత వచ్చినాయి అని అంటే ఏంది? 30-40,000 ఓట్లు నువ్వు ఏం చేసినావు? బీజేపీ కట్టబెట్టినట్టే కదా. అంతే. ఇవాళ నువ్వు కేసీఆర్ మీద మాట్లాడుతున్నావు, మరి నువ్వు ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబడ్డావు, లాస్ట్ టైం ఎంపీఏ కదా. ఇవాళ బీజేపీ 3,50,000 ఓట్ల మెజార్టీతో ఏమో గెలిచింది. దానికి కారకులు ఎవరు? నువ్వే కదా చేసింది. నువ్వు అంత డమ్మీ క్యాండిడేట్లను పెట్టేసిండు. వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళను డమ్మీ క్యాండిడేట్లను పెట్టేసిండు. బీజేపీ గెలవాలని చెప్పేసి ఆయన చేసింది. నీకు లిటరల్గా చూపిస్తా. డమ్మీ క్యాండిడేట్ మల్కాజ్గిరి డమ్మీ క్యాండిడేట్, చెవెళ్ళ డమ్మీ క్యాండిడేట్, మహబూబ్ నగర్ డమ్మీ క్యాండిడేట్ చేసింది అదే కదా. అంటే ఆయన హెడ్జ్ ఇచ్చిండు అంతే, హ్యాండ్ ఇచ్చిండు వాళ్ళకు. అంటే చేసి వదిలేసిండు అంతే. ముందస్తు ఒప్పందం, 2 జాతీయ పార్టీల మధ్య ఒప్పందం. అంటే ఇక రేపు నెక్స్ట్ మంత్లో ఏమో ఉన్నట్టున్నది ఆయనది ఓటుకు నోటుకు సంబంధించిన కేసు. దాంట్లో బయటపడాలంటే ఈయన మృతభక్తి సాయం చేసి ఇంకేముంది. ఇప్పుడు వాళ్ళ గురువు గారే అయిపోయింది కదా మొత్తం. ఇవాళ జాతీయ రాజకీయాలకు సంబంధించి ఈరోజు మళ్ళీ ఒక తెలంగాణ ప్రజలకైతే ఒక భయం స్టార్ట్ అయింది. కేసీఆర్కి సంబంధించిన లేకపోవడం ఒకటి, తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గెలవడం, ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి ముందు పర్టికులర్ ఈ హైదరాబాద్ ప్రాంత ప్రజలకైతే చాలా ఒక డౌట్స్ అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి. ఇది మళ్ళీ ఉమ్మడి రాజధాని చేస్తారా లేకపోతే నేను దీని గురించి అప్పుడే ఆలోచించి ఒక ఆర్టికల్ కూడా రాసిన. హైదరాబాద్ని యూట్ చేసే ప్రమాదం ఉన్నది, దయచేసి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. ఎందుకు అని అంటే అడిగేటోడు ఉండాలి, పార్లమెంట్లో గలం ఉండాలి అని చెప్పేసి అని అంటే కొంత వాళ్ళు జనాలు కూడా ఏదో అయోమయంలో వేసేసారు తప్ప రేపటి రోజున ఈ ప్రమాదం పొంచున్నది. యూటీ చేస్తే మన తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ 75% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇప్పుడు రేపటి రోజున యూటీ చేస్తే ఇక్కడ రెవెన్యూ ఇక్కడనే ఖర్చు పెట్టుకోవాలి, లేదనంటే కేంద్రానికి పట్టుకుపోవాలి. అంటే ఆ జిల్లాలంతా ఆగమైనట్టే కదన్న. 100% ఆగమైనట్టే కదా. రేపటి రోజున ఇది జరిగింది అనుకో తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్యమం కేసీఆర్ రూపంలోనే వస్తుంది, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రూపంలోనే వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు 8 ఎంపీ సీట్లేమో బీజేపీ గెలిచింది, 8 ఎంపీ సీట్లేమో కాంగ్రెస్ గెలిచింది. వీళ్ళు ఎవడైనా మాట్లాడతారా? అంటే ఈ ప్రాంత సుభిక్షం కోసం, ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల కోసం, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడతారా? ఈ పొద్దుగా లేస్తే కేసీఆర్ని తిట్టుడు బంద్ చేయాలి. ఇప్పుడు ఏంది వీళ్ళు ప్రశ్నించాల్సింది పార్లమెంట్లో, కేంద్రాన్ని ప్రశ్నించి ఇక్కడికి నిధులు తీసుకురావాలి, ఇక్కడికి రావాల్సిన వాటా తీసుకురావాలి, ఇక్కడ రావాల్సిన కాలేజీలు పట్టుకురావాలి, ఇక్కడ రాజన్న స్కూళ్ళు పట్టుకురావాలి. అది చేయాలి. తెలివికల్లోని కథ అది. సోయి ఉండాలి. అంటే వీళ్ళు ఎప్పటికీ వీళ్ళ యొక్క బిజినెస్ నడవాలి, వీళ్ళ దుకాణం వీళ్ళ దందా నడవాలి తప్ప ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఎప్పుడైనా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోనికే కదా, కేసీఆర్ అనేటోనికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఇంత మంచి పనులు చేశాను. నేను అదే చెప్తున్నా. ఎప్పుడైనా కూడా అంటే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి ఈరోజు యావత్ దేశమంతా కూడా ఇది సెంట్రల్ సంబంధించిన ఎలక్షన్లకు కానీ, సెంట్రల్ సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో కానీ ఇది ఇండియా కూటమి అయితేనే లేకపోతే ఎన్డీఏ కూటమి కీలకం అవుతూ ఉన్నారు. అంటే ఎవరైతే కీలకం అవుతారో రాష్ట్ర ప్రయోజనాలు దాంతో ముడిపడి ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు అంత కీలకమైన సందర్భాన్ని చాలా రోజుల కిందనే పసిగట్టిండు కూడా. ఎవరు? కేసీఆర్ పసిగట్టిండు. రేపటి రోజున సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అవును. మమ్మల్ని ఒక 4-5 గెలిపిస్తే రేపటి రోజున మనం కూడా కీలకంగా ఉండి రాష్ట్రానికి మనం బాగు చేసుకోవచ్చు అని చెప్పేసి వివరంగా వివరించండు. కొంత మిస్గైడ్ అయ్యారు. అదే చెప్తున్నా. ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర సంబంధించిన పార్టీలు అంతా కీలకమవుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మాత్రం స్తబ్దుగా ఉంది. రేపు అక్కడ ఏర్పడబోయే గవర్నమెంట్లో ఇక్కడ నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. 4 గెలిచిన బీజేపీ వాళ్ళు దానితోటే ఉంటారు, ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ వల్ల ఉపయోగం ఏం లేదు. ఇంత జనాలు ఎందుకు ఆలోచించట్లేదు కదంటావు? అంటే వాళ్ళు కొంత ఈ గోబెల్స్ ప్రచారం అనేది ఉన్నది కదా, కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారంతో కొంత వాళ్ళు అయోమయంలో పడి వాళ్ళకి వేయాల్సి వచ్చింది తప్ప అన్న క్లియర్ కట్ ఇవాళ ఇదే బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఒక 4-5 ఆ పార్లమెంట్లో ఉంటే ఆ గలం వేరే ఉండు. అడుగుతారు, సరే వీళ్ళు గెలిచిర్రు అడగాలని కూడా మనం ఆశిద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వీళ్ళు అడగాలి, మీరు అడగండి అయ్యా అని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అడగాలి. అడగకపోతే మాత్రం మేము మిమ్మల్ని అడుగుతాం. అంతే, బరాబర్ అడుగుతాం. రైట్.
ఇప్పుడు దేశమంతా నార్త్లో కొంచెం బీజేపీ మీద వ్యతిరేకత వచ్చినమాట మనకు మొన్న ఫలితాల్లో కనిపించింది. సౌత్లో మాత్రం అటు ఇటు జై శ్రీరామ్ అక్షింతలు ఇదైతే దానికి కొంచెం ఇంపాక్ట్ చూపించింది. అంటే తమ నేను బాగా ఒక కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే ఈరోజు ఓటర్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ తీర్పు అయితే ఇస్తున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేయండి. మొన్న ఆంధ్రాకి సంబంధించి అంత సంక్షేమ ఫలాలు ఇచ్చిన జగన్కు 11 సీట్లు వచ్చినాయి. మొత్తం ఇంత రావణ్ పేరు చెప్పిన బీజేపీ నార్త్లో వాళ్ళు నమ్మలేదు, సౌత్లో మాత్రం బాగా నమ్మినారు. ఈవెన్ ఎవరైతే శ్రీరాముని పేరు చెప్పి అయోధ్యలో కట్టిన అక్కడ కూడా బీజేపీ గెలవలేదు. ఎట్లా ఉంది అసలు ఒకసారి చూస్తే ఈ ఓటర్ నాడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓటర్లు కూడా చాలా చైతన్యం అయ్యారు అన్న. ఎందుకు అని అంటే ఇవాళ దాదాపు 13 రాష్ట్రాలలో కాంగ్రెస్కు 0 10 రాష్ట్రాలలో బీజేపీకి కూడా 0 అని అంటే వాళ్ళు చేసింది ఏంది? ఇప్పుడు వన్ సైడ్ లాస్ట్ టైము 2019లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి 305 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఎన్ని వచ్చినాయి అన్న? వన్ సైడ్ విక్టరీ ఉన్న యూపీలో నీకు కనీసం సగానికి సగం కూడా రాకపోయా. ఆడనే గుడి కట్టినాం, ఆడనే రాకపోయా. గుడి కట్టిన ప్లేస్లో కూడా రాకపోయా అని అంటే తిరుగుబాటు స్టార్ట్ అయింది. కొంత ఇటు సైడ్ కొంత వీళ్ళు బీజేపీ వాళ్ళు అదో రకమైన మాయ క్రియేట్ చేయడం వల్ల కొన్ని వచ్చినాయి అంతే. సౌత్లో ఇక్కడ మన దగ్గరనే 8 వచ్చినాయి అన్న. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 వచ్చినట్టున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు జగన్ సంక్షేమ పథకాలు బాగా చేసాడు, కానీ ఆయనకున్న ఓట్ బ్యాంకు 40% అట్లే ఉన్నది. కానీ యాంటీ ఓటు బ్యాంకు స్ప్లిట్ కాకుండా వాళ్ళు పకడ్బందీ ప్రణాళికతోటి ముగ్గురు కలిసి ఒక్కరిని కొట్టిరు అంతే. ముగ్గురు కలిసి ఒక్కరిని కొట్టిరు. అది రైట్. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడున్న ముఖ్యమంత్రి మొత్తం త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా మా దాంట్లో జాయిన్ అయిపోతున్నారు, ఎల్పీ కూడా మా దాంట్లో విలీనం చేసుకోబోతున్నాం అని చెప్పేసి అంటారు. ఉందా అవకాశం? అది అసాధ్యం. అంతేనా? అది అసాధ్యం, అది కాని పని. ఎందుకు అని అంటే మొన్న ఇద్దరు పోయినట్టున్నారు కదా, దానం నాగేంద్ర, కడియం శ్రీహరి. వాళ్ళ మీద కూడా మా పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కంప్లైంట్ ఇచ్చింది, హైకోర్టులో వేసినాము. దాని తర్వాత తీర్పు రాకపోతే మేము సుప్రీంకోర్టుకు కూడా పోతాం. పార్టీ ఫిరాయింపుల చట్టం బరాబరు అది కోర్టు అయితే 100% తీర్పిస్తుందని మేము ఆశిస్తున్నాం. అంతే. వాళ్ళను సస్పెండ్ చేస్తే బై ఎలక్షన్లు వస్తాయి చూడండి. బై ఎలక్షన్లు వస్తాయి అక్కడ, బై ఎలక్షన్లు వస్తాయి. వీళ్ళు 26 మందిని జాయిన్ చేసుకోవాలి. 26 మంది పోతారా అన్న? 1/3 పోవాలి. పోయే ఛాన్సెస్ ఉన్నాయా? వీళ్ళంతా నడిపిస్తారు అట్లా. ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి అనేటోడు పక్కా సక్సెస్ అయ్యిండు. డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో ఆయన గవర్నమెంట్ మీద యాంటీ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు ఈ చిహ్నాలు మార్పు, అప్పుడు ఈ పాట మార్పు అని అంటే డిస్కషన్ అనేది డైవర్ట్ కావాలి. అట్లాంటి ఎప్పుడైతే యాంటీ స్టార్ట్ అవుతుందో ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. కానీ వాళ్ళు వాళ్ళు కేసీఆర్ గారితో ఉంటారు. ఎవడో స్వార్థపరుడు పోతాడు, వాని బిజినెస్లు కాపాడుకోవడానికి పోతాడు, వానికి సంబంధించిన ఆస్తులు కాపాడుకోవడానికి పోతాడు. అట్లాంటి వాళ్ళు వాళ్ళు పోయిన వాళ్ళు అటే పోతారు గంతే ఇక. రైట్. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచే కూడా కొంచెం చంద్రబాబు భయం ఉంటుంది తెలంగాణ ప్రజలకు. చంద్రబాబు అనే మూర్ఖుడు. ఈరోజు మళ్ళీ తెలంగాణలో గేట్లు తెరిచే పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ తెలంగాణలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కలకలలాడే గడికి వచ్చేసింది. అన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు కొడతారు. 100% గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే తాన్ముక్కలు కదా, ఆ బల్లే చదువుకున్నాడు సార్. కాబట్టి ఆయన సపోర్ట్ ఈయనకు ఉంటుంది, ఈయన సపోర్ట్ ఆయనకు ఉంటుంది. వీళ్ళు చేసుకుంటారు. కానీ అన్ని అబ్జర్వ్ చేస్తారు జనాలు అనేటోళ్ళు, అబ్జర్వ్ చేస్తారు. తెలంగాణ ఒక బక్కపల్సరి కేసీఆర్ అనేటోడు ఇంత పెద్ద రాష్ట్రాన్ని సృష్టించిన పెద్ద లెక్క కాదు వీళ్ళిద్దరు. అంతే. ఇవన్నీ జస్ట్ అంతే, పాసింగ్ క్లౌడ్ లెక్క అంతే. ఇదే అంటున్నా నేను. మళ్ళీ ఏం చెప్తానంటే రేపు పొద్దున ఇరు రాష్ట్రాల మధ్య చాలా పంచాయతీలు ఉంటాయి. నీళ్ళ పంచాయతీ మనకి ఎప్పుడు అది ఒడవని ముచ్చట. ఆ తర్వాత ఇక్కడ సంబంధించిన ఇది ఉమ్మడి రాజధానిని మళ్ళీ ఒక 10 ఏళ్ళు పెంచాలంటున్నారు. అదొక ప్రమాదం ఉంది. ఆ తర్వాత రేపు పొద్దున సమాధానం అంతా రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి అనేటోడు ఈ ప్రాంతానికి సీఎం. ఈ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి, ఈ ప్రాంత బాగు కోరుకునేటోడు అయితే అలాంటి జరగకుండా చూసుకోవాలి ఆయన. ఇప్పుడే మేము హెచ్చరిస్తున్నాం, రేపటి రోజున ఇలాంటి పరిణామాలు జరిగితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటాడు రేవంత్ రెడ్డి. అదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి ఉద్యమం స్టార్ట్ అవుతుంది.
ఈ చంద్రబాబులు ఈ రేవంత్ రెడ్డి మస్తు మందిని చూసిళ్ళు, మస్తు మందిని ఉరికిచ్చిన రోజులు ఉన్నాయి, ఓయూలా ఉరికిచ్చిన రోజులు ఉన్నాయి. అట్లాంటి తగ్గే ప్రసక్తి లేదు. ఈ ప్రాంతం మంచిగా ఉండాలని, నువ్వు మంచిగా పరిపాలన చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. కానీ ఎటువంటి పుల్లలు పెట్టుడు, వాళ్ళకి సహకరించుడు అట్లాంటి చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకు కోరుకుంటాడు? ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం కాబోతున్నాడు, సెంట్రల్లో అంత కొంచెం కీ ఫ్యాక్టర్ కాబోతున్నాడు. అదే అన్న, ఆయన వాళ్ళకు ఊకుంటే మేము ఊకోమంటున్నా. ఇక్కడికి వెళ్తే మాత్రం మీరేం ఊకునేటట్టు లేదు. ఎందుకు ఊకుంటాం? బాజాబ్తో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కదా, ఎందుకు ఆగం చేసుకొని ఇస్తాం? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇలా కాంగ్రెస్ పార్టీ 1969లోనే 300 మందిని చంపింది. ఇప్పుడు మలిదశ ఉద్యమంలో కూడా దాదాపు 1200 మందిని చంపింది కదా. చంపితేనే నువ్వు ఇచ్చిన తెలంగాణ, ఉత్తిగా ఏదో రిప్రజెంటేషన్ ఇస్తే ఇయ్యలే. అవును, ఏదో కేసీఆర్ మన సోనియా గాంధీ టేబుల్ మించి ఒక పేపర్ ఇచ్చినట్టు ఇయ్యలే కదా. ఎంతో మంది సస్తే ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే నువ్వు ఇచ్చినావు తెలంగాణ తప్ప. నువ్వేదో ఉత్తేనే ఇచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. మేము ఊకోము. ఎందుకు ఊకుంటాం? ఈ తెలంగాణ రాష్ట్రానికి చిన్న చీమ గుట్టినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికిపోతుంది. అవును, అంతేనా? నడుస్తుంది ఇప్పటికే కొంచెం తెలంగాణ మీద ఈ ఇది బిహైండ్ ద స్క్రీన్ మీద కొన్ని నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. అది తొందరలో జనాలందరూ కూడా తెలవాలి, మనం కూడా కోరుకుందాం. ఏంటి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి బీఆర్ఎస్ తరపున? భవిష్యత్తు కార్యాచరణ పరిపాలనలో ఎటువంటి లోపాలున్నా, పరిపాలన సరిగా చేయకపోయినా, జనాలు ఇబ్బంది పడ్డా మా యొక్క కార్యాచరణ మేము చేస్తాము. యాజ్ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా మేము మా కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. ఆల్రెడీ నాడు ఎట్లా పనిచేసిందో బీఆర్ఎస్వి ఇప్పుడు కూడా గట్లే పనిచేస్తాయి. ఎటువంటి లాఠీ తూటాలకు భయపడలే, ఈ జైలు కంచెలకు భయపడలే, ఇప్పుడేం భయపడతారన్నా? అంతేనా? ఇవన్నీ చూసినాం కదా, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిదామని ఏముండదు. అట్లాంటి అస్సలే నెవర్. నా ప్రాంతం మీద ఎవడో దాడి చేస్తా అంటే ఎట్లా ఊకుంటాం? ఎట్లూకుంటాం చెప్పండి మీరు? అవునులే. జర్నలిస్ట్ మేధావులు ఆలోచించాలి. మేధావులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైట్, ప్రతి ప్రజా సంఘాలలో ఆలోచించాలి. రేపటి రోజున మన తెలంగాణ మీద దాడి చేయడానికి వస్తున్నారు. మనం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. జాగృతం కావాల్సిన అవసరం ఎక్కడక్కడ మనం ఖండించాలి, ఎక్కడికక్కడ వ్యతిరేకించాలి, ఎక్కడికక్కడ మాట్లాడాలి. అది కూడా ఇప్పటికిప్పుడు మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ విఠల్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. స్టార్ట్ అయింది దుకాణం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళంటే వ్యక్తిగతంగా సంబంధం దాకా ప్రభుత్వ వ్యతిరేకంగానే పనిచేసిర్రు. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడిర్రు. ఈరోజు సడన్గా ఏమైంది వాళ్ళందరికీ? అంటే వాళ్ళు ఊహించింది చేస్తాడనుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము మంచి చేస్తారనుకున్నారు. బట్ ఏందనంటే ఆయన పక్కన ఆయనకు సంబంధించిన కోటర్ని నిర్మించుకోవడం, అంటే ఇక్కడున్న మేధావులను విస్మరించడము, ఇట్లాంటి జరగడం వల్ల వాళ్ళు ఎందుకు ఊకుంటారన్నా? ఇక్కడ చైతన్యం ఎటువంటి ఆశించరు మనోళ్ళు. ఎటువంటి ఆత్మగౌరవాన్ని చంపుకోరు. ఆకలితోటన్నా భరిస్తారు, ఆకలినన్నా భరిస్తారు. వాస్తవం, ఇదైతే కరెక్ట్. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు చాలా కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలు, వాళ్ళు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పరిపాలన అనేది కొంచెం ఏంటంటే విభజించి పాలించే టైపే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ కంతో ఎంతో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వచ్చేసి 8 ఎంపీ సీట్లతో పాటు వాళ్ళకి ఇప్పుడు 8 ఎమ్మెల్యే సీట్లు కూడా తోడైపోయినాయి. అంటే ఇక్కడ కొంచెం బీజేపీ కూడా ఇట్లా చాపకుండా నీరులాగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు చాలా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీ ఇట్లాంటి ఎలక్షన్లు వస్తూ ఉంటాయి భవిష్యత్తు తరాలకు. అంటే అధికారం ఉన్న పార్టీకి సంబంధించిన దాని మీద కొంచెం ఎవరైనా కూడా ప్రజలు చూస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఎవరు ముందు పడాలి? మీకు చెప్తా. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు 2001లో, అవును, 2002లోనేమో ఈ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. క్లీన్ షిప్ చేసిందన్న. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా. అవును, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మనోళ్ళు వన్ సైడ్ వేసిళ్ళు కదా. రేపటి రోజున అదే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తా అన్నారు కదా. అవన్నీ అబ్జర్వ్ చేస్తారు. మీరన్నా బీజేపీ, అన్న వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా బీజేపీ? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చిందా? ఐసర్ ఇస్తా అన్నది ఇచ్చిందా? ఐఏఎం ఇస్తా అన్నది ఇచ్చిందా? ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. రేపటి రోజున టైం వచ్చినప్పుడు రిజల్ట్ ఆ రకంగానే ఉంటుంది. రైట్. ఎట్లా అనిపిస్తుంది 6 నెలల పరిపాలన? అంటే ఎక్కువ ఎలక్షన్ టైంలో ఉన్నాయి కదా, కాకపోతే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అని అంటే వాళ్ళు 6 నెలల పరిపాలన 100 రోజుల్లో మేము అన్ని చేస్తామని అన్నారు. కానీ అది 100 రోజుల్లో ఫెయిల్ అయిపోయారు. అవును,
100 రోజులు కాస్త 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు కూడా దాటింది. ఎటువంటి కార్యరూపణ లేదు, ఎటువంటి రివ్యూ లేదు. యాజ్ ఏ రీసెర్చ్ స్కాలర్ ఒక విద్యార్థిగా నేను విద్యా సమస్యల మీద రివ్యూ లేదు, యూనివర్సిటీలకు సంబంధించిన రివ్యూ లేదు, స్కూళ్ళకు సంబంధించి లేదు, ఎటువంటి ఏం లేదు. మరి పాలన ఎట్లా చేస్తుర్రు ఏందనేది అర్థమైతలేదు. అంత అగమ్య గోచరం. సరిగ్గా రేపటి నుంచి వాళ్ళది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎలక్షన్లు అంతా అయిపోయినాయి మీరు అన్నట్టు, రేపటి నుంచి వాళ్ళు ఎట్లా చేస్తారు ఏందనేది చూద్దాం. రైట్. ఇదే సంబంధించిన ముఖ్యమంత్రి మీద ఆగస్టు సంక్షోభం వస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు అంటారు. అసలు ఏంటి ఆగస్టు సంక్షోభం? ఏమో రావచ్చు మరి. ఇక బీజేపీ వాళ్ళకి ఎరక, ఇక వాళ్ళకి ఎరక. అంతేనా? వాళ్ళకి బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఎరక. ఎందుకనంటే వాళ్ళే అంటారు కదా, ఏక్నాథ్ షిండేలు దాంట్లోనే ఉన్నారు, దాంట్లోనే ఉన్నారా అని అంటారు. మరి ఎవరు ఎడిపోతారో తెలియదు. వీళ్ళ మధ్యన అసలు సంయమనం లేదు, మంత్రుల మధ్యన సమయం ఎవ్వరి దారి వాళ్ళదే. మీరు అబ్జర్వ్ చేయండి అన్న, ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ కూడా 4 మంత్రులు 5 మంత్రులు కూర్చొని ఏదైనా డెసిషన్ తీసుకున్న దాఖలా అన్నాయా? వంటెద్దు పోకడతోటి రేవంత్ రెడ్డి గారే తీసుకుంటారు ప్రతిదీ. అంటే మిగతా వాళ్ళు కాస్త వాళ్ళకి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు కొడదామన్నట్టే ఉన్నారు. పార్టీ విత్ ఇన్ ద గవర్నమెంట్ వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు కొడదామని. రైట్. ఇన్ని రోజులు అటు గత ప్రభుత్వము అప్పుల తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ మీద నడిపిర్రు. ఎక్కువ కొనసాగజాలదు ఇదంతా వ్యవస్థ. ఇప్పటి నుంచి పరిపాలన చేయాలి. రీలు కొన్ని రోజులే నడుపుతున్నారు. ఒకసారి అప్పులు అన్నారు, ఒకరోజు మేడిగడ్డ అన్నారు, శ్వేతపత్రాలు మేడిగడ్డ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అది ఇది అనుకుంటా ఈ ఎలక్షన్ల వరకు నడిపిల్లు. ఇక రేపటి నుంచి ఏ అంశం లేదు వాళ్ళకు. ఏ అంశం లేనప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ చిహ్నాలు మారుస్తాము, ఈ పాటలు మారుస్తాము. నెక్స్ట్ నిన్న టీవీలో సెక్రటేరియట్కి తాళం వేసి ఇది కట్టిరు గేట్కి. ఇష్టం వచ్చిన పరిపాలన చేస్తే అది ఇప్పుడు నిన్ను కోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రి కదా, అలాంటప్పుడు ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి నువ్వు పరిపాలన చేయాలి. కానీ నీ కోరికలు తీర్చుకోవడానికి ఏంది? ప్రజల కోరికలు తీర్చాలని నిన్ను పంపిస్తే నీ కోరికలు తీర్చుకుంటున్నావు నువ్వు. అంటే ఏమంటుందండి, ఇది కరెక్ట్గా రివెంజ్ పాలిటిక్స్ చేస్తాడా, మరి ఆయన అరేంజ్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటాడా అర్థమైతలేదు. అంతే. మొత్తానికైతే నడుస్తుంది. సరే, ఇదంతా పక్కన పెడదాం మనం. సింపుల్గా అంటే సూటిగా చెప్పు నాకు, ఈ 6 నెలల పరిపాలనకు సంబంధించిన దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ దేశానికి నెంబర్ 1 అని చెప్పేసి మనం పేపర్లో చూసినాం, చదివినాం. బట్ వీళ్ళు ఒక పోర్ట్రే ఏం చేసిరు ప్రపంచానికి, తెలంగాణ అనేది ఒక అప్పుల తెలంగాణ అది ఇది అని చెప్పేసి రావడంతో ఒక తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి సంబంధించి కూడా వాళ్ళు ఏం లేదని చెప్పిండ్రు. అదే 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 దాకా రాబోతున్నారు. భవిష్యత్తులో మరి వీళ్ళు ఏం చేస్తారు అన్న? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక యాజ్ ఏ ముఖ్యమంత్రి నేను అంటున్నాను, అరే నా అక్కడ పైసలు ఉన్నాయి కొన్ని రూపాయలు ఇరా అంటేనే ఎవడైనా పైసలు ఇస్తాడు. అరే నేనే దివాళి తీసినా అంటే నీకు ఎవడప్పిస్తాడు? అదే అంటున్నా నేను. అంటే వీడు చేసిన మిస్టేక్ ఏంది అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, అప్పుల పాలైపోయింది అని అంటే ఇన్వెస్టర్స్ ఎవడొస్తాడు? ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడే ఇక్కడున్న రెవెన్యూ జనరేట్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రం కానీ రాష్ట్రం బాగుపడుతుంది. అన్న మీరు గుర్తుపెట్టుకోండి, రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడిగితే పండబెట్టి తొక్కుతా అంటాడు ఇదే ముఖ్యమంత్రి. బోనస్ ఎప్పుడు ఇస్తావయ్యా అని అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటాడు. ఎండిన పంటలకు పరిహారం ఎప్పుడు ఇస్తావయ్యా అంటే ముడ్డి మీద డ్రాయర్ లాగుతా అంటాడు. ఆడబిడ్డలకు 2500 ఎప్పుడు ఇస్తావయ్యా అంటే లాగులో తొండలు వదులుతా అంటాడు అన్న. నిరుద్యోగ వృత్తి ఏమైందయ్యా అని అడిగితే 100 అడుగుల లోతున బొంద పెడతాడట. పెన్షన్లు ఎప్పుడు ఇస్తావా అంటే జైల్లో చిప్పకూడ తినిపిస్తా అంటాడు. రైతు బంధు ఏదని చెప్తే చెప్పు తీసుకొని కొడతా అంటాడు. నేతన్నలకు బకాయి ఊరా నాయనా అంటే నిరోధులు అమ్ముకోండి అంటాడు. అంటే చేనేత కార్మికులు నిరోధులు అమ్ముకో అన్నారన్న వాళ్ళు. అంటే ఇవన్నీ ఉద్యోగాలు వేయనంటే ఉత్సాగట్లేదట, ఉత్సాగట్లేదని మాట్లాడారు. అంటే స్వయాన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ మాట్లాడే పదాలు ప్రతిదీ జనాలు అబ్జర్వ్ చేస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు కొడతారు గంతే. ఇక అవును. అయితే ఇక్కడ మాత్రం ఒక చిన్న అది ఉంటుంది, ఏదైతే తెలంగాణకు తోటి సంబంధం లేనటువంటి గ్రాడ్యుయేట్స్, ఈరోజు మనం గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ సంబంధించి దాంట్లో కౌంటింగ్ కూడా చూస్తూ ఉన్నాం. దాంట్లో కూడా కొంచెం మళ్ళీ సేమ్ యథావిధిగా అదే ప్రాపగండ మీరు చెప్పిన దానికి అదే ఏజెండాలో వెళ్ళిపోయారు జనాలు కూడా కనిపిస్తున్నది. సరే, అది ఏమవుతుందో ఇంకా మనకు తర్వాత అంటే ఇంకా లెక్కింపు జరుగుతుంది. 2వ ప్రాధాన్యత ఓట్లతోటి మా క్యాండిడేట్ గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. అదే నేను అదే అంటున్నా, ఎవరైతే కొత్తగా ఓట్లు వచ్చిన గ్రాడ్యుయేట్స్ అయితేనేది లేకపోతే కొత్తగా వచ్చిన యూత్ని బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అట్రాక్ట్ చేయలేకపోయింది. బీఆర్ఎస్వి కూడా వాళ్ళని ఎక్కువ
తమ వైపు తిప్పుకోలేకపోయిందని ఒక విమర్శ ఉంది. నేను ఎట్లా చూద్దాం అన్న? ఇప్పుడు దాదాపు మొదటి ప్రాధాన్యత ఓట్లే మీకు లెక్కలు ఉంటాయి అన్న. 80 నుంచి 90,000 బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయిగా. 1,04,000 లక్ష అంటే మా వైపు ఉన్నారు కదా, అంటే ఈ ఎలక్షన్ల మోడ్లో మేము కొంత వర్క్ చేయడం కూడా డిలే అయింది. అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తొందర రావడము, ఆ గ్యాప్ కూడా చాలా తక్కువ ఉండడంతో మేము కొంత ఆలస్యమైంది. దానివల్లనే తప్ప ఎటువంటి ఏం లేదు. మేము రేపటి రోజున యువత తరపున కానీ, నిరుద్యోగుల తరపున కానీ, ఉద్యోగుల తరపున పోరాడతాం. మేమే పోరాడతాం. ఈ వీళ్ళను ప్రశ్నించేది మేమే, ఆ బీజేపీ తోటి ఏం కాదు. ఏం కాదు, మేమే మళ్ళీ ప్రశ్నించేది. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇక్కడ. అంతే, అదే జరుగుతుంది. అంటే మొత్తానికి అంటే నేను అడిగిన క్వశ్చన్ నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. అంటే కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో యూత్ని అట్రాక్ట్ చేయడంలో బీఆర్ఎస్ పర్టికులర్ విద్యార్థి విభాగం బాగా కొంచెం వెనకబడ్డది అన్నదాన్ని మేము మా యొక్క భవిష్యత్ కార్యాచరణ మేము కూడా నిర్మించుకుంటాము. నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి మాకు సంబంధించిన కొత్త కమిటీలు వేస్తారనే ఒకటి ఆలోచన కూడా ఉన్నది. వేసిన తర్వాత సమావేశాలు కానీ, సెమినార్లు కానీ, మళ్ళా మాకు సంబంధించిన మీటింగ్లు కానీ ఎవ్రీథింగ్ చేసుకొని మేము కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తాము. వాట్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది యువతకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యువత రేపు పొద్దున తెలంగాణ ప్రజానీకానికి, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లకు ఇప్పుడు బీఆర్ఎస్ మీద విపరీతమైనటువంటి ఒక బాధ్యత ఉంటుంది. రేపు అసలు మేల్కొలిపోయే వాళ్ళు అన్నది కరెక్టే. అవును, మేము మా యొక్క కార్యాచరణ రూపొందించిన తర్వాత మేము ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ క్యాలెండర్ ప్రకారం విద్యా సమస్యల మీద కొట్లాడాలి, నెక్స్ట్ ఉద్యోగ సమస్యల మీద కొట్లాడడం కానీ, రైతుల సమస్యల మీద కొట్లాడడం కానీ, ఎవ్రీథింగ్ రాస్తారోకోలు, ధర్నాలు, సమావేశాలు, సెమినార్లు ఎవ్రీథింగ్ కండక్ట్ చేస్తాము. జనాలను ఆలోచింపజేస్తాము. ఒక రకమైన ఉత్తేజాన్ని కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాము. అందులో ఎటువంటి డౌట్ లేదన్న, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు అనుకున్నట్టు అటువంటి గ్యాప్ ఎటువంటి లేదు. సరే గ్యాప్ ఉన్నా కూడా మేము దాన్ని ఫిల్ చేసుకునే ప్రయత్నం 100% చేస్తాం. రైట్, అదేమంటారు ఒకటి భవిష్యత్తుకు సంబంధించిన దాంట్లో మీరే భవిష్యత్తు లీడర్లు అంతా కూడా మీరే. రేపు కొత్త నాయకత్వాన్ని కూడా కేసీఆర్ గారు డైరెక్ట్ అన్న, నేను ఎంతోమంది లక్షలాది మంది వేలాది మంది సర్పంచ్లను చేసిన ఘనత, జెడ్పీటీసీలను చేసిన ఘనత, రేపు మీరు భవిష్యత్తు తరానికి సంబంధించిన దాంట్లో ఉన్నారు కాబట్టి అంటే మనకు ఒక అది కనపడాలి, ఒక విజన్ ఉండాలి, ఒక విజన్ ప్రకారం వెళ్ళాలి. అంటే ఆల్రెడీ ఒక 50-60 ఏజ్ ఉన్న వాళ్ళకు అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ తర్వాత కాంగ్రెస్ ఏంది అనేది ఇప్పటికీ వాళ్ళకు ఒక ఐడియా ఉంది. ఈ కొత్తగా ఓటర్లు అనే దాని మీద చాలా వాళ్ళకు ఒక ఈ సోషల్ మీడియా మానియా, లేకపోతే ఈ రీల్స్ మానియా తోటి అదే ఇప్పుడు ఒక యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీ తయారైంది కదా. సో నిజం ఏంది, అబద్ధం ఏంది, గతం ఏంది, ప్రస్తుతం ఏంది, భవిష్యత్ ఏంది, మేము అనేది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జనాలకు రీచ్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాము. దాని గురించి చేస్తాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పడ్డ కష్టాలు ఎన్ని, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఎంత, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంది, రేపటి రోజున మన భవిష్యత్తు ఎట్లా ఉండాలనే దాని మీద మేము కూడా కార్యాచరణ రూపొందించుకుంటాం. మీరు అన్నట్టు ఇప్పుడున్న నూతన ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆకర్షింపజేస్తాం, వాళ్ళని నడిపించుకుంటాము, నడుస్తాం కూడా. అలాంటి వాళ్ళని కూడా భాగస్వాములను చేసుకుంటాము. కేసీఆర్ గారు కూడా అలాంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తారు రేపటి రోజున ఎన్నికలలో. ఇప్పుడు అదే ఈ ఎలక్షన్లు అయిపోతే ఒక కమిటీలు వేస్తారని చెప్పేసి కూడా ఉంటుంది కాబట్టి చాలా మందికి అవకాశాలు దక్కాలి. ఇలాంటి యువకులు కూడా ఖచ్చితంగా ఒక రీసెర్చ్ స్కాలర్ కాబట్టి వస్తుంది అన్న. ఇప్పుడు దానికి మా గౌరవ కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు, వాళ్ళు ఎట్లా అంటే అట్లే కార్యకర్తగా పని చేయమంటే కార్యకర్తగా పని చేస్తాం, ఎట్లా చేయమంటే చేస్తాం, ప్రజల తరపునే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. ఓకే, రాజేష్ నాయక్ ఎక్కడ, ఏ ఊరు? మాది పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ, జనగాం జిల్లా, కొడకళ్ళ మండలం అన్నమాట. కొడకళ్ళ మండలం. ఓకే, పక్కన మారుమూల ఒక తండ. నిజంగా ఈ తండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా ఇదే ప్రభుత్వాన్ని దక్కుతా ఉంటుంది. ఎట్లా ఉంది అక్కడ లోకల్? అప్పుడు బాగా వ్యతిరేకత వచ్చినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారి మీద కూడా విపరీతమైన వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా గిట్లా అంటే ఇప్పుడు ఇయే బోగస్ హామీలు, బోగస్ కథలు అంటే వాళ్ళ సొంతగా కొన్ని ఇచ్చిళ్ళు, అవన్నీ ఏం ఫుల్ఫిల్ చేస్తారు? ఫుల్ఫిల్ చేయరు. వాళ్ళంతా ఎట్లా వచ్చిండే పారాసూట్ లీడర్లు కొంత ఏదో కంపల్షన్ క్రియేట్ చేసిళ్ళు. ఆ కంపల్షన్ క్రియేట్ చేసేలా కొంత లీడర్ వాళ్ళు ఏదో ఎమ్మెల్యే అయిపోయారు గాల్లా, తప్ప ఏం లేదు. ఆ జనాలు ఇప్పటికే చీదరించుకుంటున్నాం. జనాలు ఇప్పటికే వాళ్ళకి తిడుతుర్రు కదా, ఆ ఎమ్మెల్యే గారిని ఊళ్ళలోకి వస్తే తిడుతున్నారు వాళ్ళు. అంతే. మా ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం పాలకుర్తి. ఆడ చాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, తాను నాయకుడు లాంటి వాళ్ళు పుట్టిన గడ్డ అది.
ఆనాడు రజాకారులనే ఉరికించిన వాళ్ళు వీళ్ళు ఎంత అన్న అంతేనా లెక్క చూడాలి. అంటే ఏదైనా కూడా కొంచెం ప్రస్తుతం ఉన్న గడ్డ పరిస్థితుల నేపథ్యంలో కూడా మీలాంటి యువకులది సపోర్ట్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ గారికి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత ఏదేమైనా ఈ కొంచెం అధికార మార్పిడి తర్వాత కొంచెం డీలా పడ్డం అయితే మాట వాస్తవమేనా? డీలా ఏం లేదు, ఏం లేదా? జోష్లో జోస్ అదే ఉత్తేజంతో ఉన్నారు, అదే అదే ఉత్తేజంతో ఉన్నారు. కాస్త ఇప్పుడు మీరు అన్న ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ డీలా పడ్డాం అన్న, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత నుంచి కేసీఆర్ గారి కార్యాచరణ ఎట్లా బస్ యాత్రలో జోష్, బస్ యాత్రలో మంచి జోష్ వచ్చినట్టు. రైట్. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది నిజంగా జనాలకు ఏ రేంజ్లో పడుతుందంటే, మనం నిజం చెప్పే ఒక లోపల అబద్ధం అనేది మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తాం అక్కడ. వాళ్ళు దాంట్లో చేయడంలో దిట్ట. ఈ కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి చాలా చూస్తున్నాం మనం. ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం ఓయూ సర్క్యులరే కదా. అది ఒక్క రోజులలో మొత్తం దాన్ని ఎక్కడెక్కడ తిప్పేసారు. దాన్ని ఫోరెన్సిక్ వాళ్ళు పోలీసులు దానికి ఏం జరిగిందో తర్వాత చెప్పాలి. కానీ ఇట్లాంటి దాన్ని తిప్పి కొడటానికి ఏం ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ నుంచి? మాకు ఐటీ వింగ్ ఉన్నది, ఇక వాళ్ళు దాని మీద సమాలోచన చేస్తారు. మనం అనుకున్న ఇష్యూ, మనం అనుకున్న సబ్జెక్టు జనాలకు ఎట్లా రీచ్ కావాలి. ఇప్పుడు ఒకటి మెసేజ్ ఎట్లా పోవాలి. కేసీఆర్ అనేటోడు మెసేజ్ ఏంది, ఇక్కడున్న ఇష్యూలు అవి జనాలకు ఎట్లా రీచ్ కావాలనే దాని మీద మా యొక్క కార్యాచరణ ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. ఎప్పటికప్పుడు మేము చైతన్యవంతులను చేస్తాం. ఇప్పటికీ మా సోషల్ మీడియా విపరీతంగా పనిచేస్తుంది కూడా, చూస్తున్నాం కూడా. రైట్. ఎట్లా భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నాం మరి? అట్లాంటి ఏం ఆలోచనలు ఇవ్వన్న, భవిష్యత్తులో అది కావాలా ఇది కావాలన్న అట్లాంటి ఏం లేదు. అవకాశం వస్తే వాళ్ళే ఇస్తారు కదా. అంతే, అవకాశం ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు రాజే సంవత్సరం గీడు ఉన్నది భయ్, ఆయనతో గీ పని చేయించుకోవాలంటే దానికి నేను వెళ్ళిపోతా అంతే. అట్లాంటి ఏం నాకు ఇది కావాలి అది ఓపెన్ గా చెప్పేది అంతా ఓపెన్ డిబేటే కదా. రాజేష్ అనేటోడు గదానికి పని చేయి, నువ్వు దానికి సూట్ అవుతావు అని అంటే మేము దానికే పని చేయడానికి రెడీ. అంతే, నాకు ఇదే కావాలని అట్లా కాదు. మేము పని చేయాల్సింది ఏంది, పార్టీకి పని చేయాలి, ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంతే. ఆ కాలక్రమంలో ఇటువంటి పదవులు వస్తూ ఉంటాయి అంతే. అంతిమ లక్ష్యము, అంతిమ ధ్యేయము మేము ప్రశ్నించడమే అంతే. ఈ 4 సంవత్సరాలు ప్రశ్నించడమే. దాంట్లో ఈ మధ్యలో ఈ పదవులు అటు వచ్చిపోతూ ఉంటాయి. రైట్. రేపు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే బీఆర్ఎస్ తరఫున ఏం చేయబోతారు? విపరీతం మీరు కని విని ఎరగని రీతిలో ఉద్యమాలు ఉంటాయన్న. మీరు కని విని ఎరగని రీతిలో 2009 నుంచి వెళ్ళి 2014 మధ్యన ఎటువంటి జరిగినాయో ఆ 4 years, ఇప్పుడు 2024 కదా, 2028 ఈ 4 years అట్లాంటివి జరుగుతాయి. అదే జరుగుతాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు అప్పుడు జరిగిన 4 yearsలో చూసుకోండి మీరు డేటా. అప్పుడు జరిగిన 4 yearsలో ఎన్ని ఉద్యమాలు, సాగరహారం కానీ, సకల జనుల సమ్మె కానీ, రాస్తారోకలు, వంట వార్పు కానీ, అట్లాంటివి ఈ 4 yearsలో జరుగుతాయి. ఎందుకు ఊకుంటామన్నా, ఎందుకు ఊకుంటాము? ఎన్నో హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కినావు కదా ఇవాళ. మా హక్కుగా మేము అడుగుతాం. నువ్వు హామీలు ఇచ్చి కదా ఇలా గద్దెనెక్కినావు, మా హక్కుగా మేము అడుగుతాం, బాజాబ్దాగా అడుగుతాం, నిలదీస్తాం కూడా అంతే అంతే. రైట్. మొత్తానికి ఇది అంటే రాజకీయంగా అంటే కొంచెం ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాడు పక్కన ఉన్నవాడు ఎప్పుడైనా ఎవరైనా ఉంటారు. ఈరోజు మనం ఒక నమ్ముకున్న నాయకుడికి కష్టాలు ఉన్నప్పుడు పక్కన ఉన్న నాయకుడే ఈరోజు పక్కన ఉన్నప్పుడే నీ విలువ ఏందో తెలుస్తుంది. ఈరోజు మనం ఖచ్చితంగా మీ అంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం అయితే కేసీఆర్కు ఉంది. 10,000% మేము అండగా ఉంటాము. ఇంకో 100 మందిని తయారు చేస్తాం, ఇంకో 100 మంది సైన్యాన్ని తయారు చేస్తాం. సైన్యం అట్లా తగ్గదు. అంతేనా? అంతే అన్న. భవిష్యత్ అంతా మనదే అంటావు. భవిష్యత్తు తెలంగాణది అంతే. కేసీఆర్ గారు నిర్మిస్తారు భవిష్యత్తు తెలంగాణది అంతే అంతే. ఎవడో పక్కోడో ఆంధ్ర నుంచో లేకపోతే గుజరాత్ నుంచో ఢిల్లీ నుంచో ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తా అంటే ఊకునే ప్రసక్తి లేదు. క్లియర్. రైట్. ఇది మొత్తానికి రాజేష్ నాయక్తో సంబంధించినటువంటి ముఖాముఖి. థ్యాంక్ యూ.